మేనిఫెస్టోలో హామీల్లో పూర్తి చేసినవన్నీ, తెలంగాణ ప్రజల సాక్షిగా పూడ్చినవెన్నో చెప్పు బిడ్డ అని ఎంత అద్భుతంగా అడిగిండు. అంత ఆషామాషిగా అడగలే. సీమ పేరు అభయాస్తం, కథ చూస్తే భస్మాసురాస్తం అని చెప్పేసి ఎన్నికల ముందు దానవీర శూరకర్ణ హామీల గురించి అడిగితే కుంభకర్ణ లెక్క అద్భుతమైనటువంటి పదాలు వాడుతూ, ఇంకా నిన్నగాక మొన్న T20 వరల్డ్ కప్ వచ్చింది కదా ఇండియాకి, మీకు 420 గురించి పోటీలు పెడితే కాంగ్రెస్ వరల్డ్లోనే నెంబర్ 1 వస్తాయని చెప్పేసి అద్భుతమైన పదప్రయోగాలను ఉపయోగిస్తూ తెలంగాణ సమాజంలో చైతన్యాన్ని నింపుతూ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని బయటపెట్టాడు. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. తొలి సంతకం చేసిన 6 గ్యారంటీలో ఫైల్ ఎక్కడుందో కనిపెట్టడానికి సిట్ చేయాలని జర్నలిస్టుల మీద కూడా సిట్ వేయించిన రేవంత్ రెడ్డికి, మరి నువ్వు మొట్టమొదటిగా సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడుందో లెంకలాడడానికి సిట్ వేయమని చెప్పి అద్భుతమైనటువంటి వర్డ్స్ను వాడి బాకీ కార్డుల గురించే కానీ, కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీల గురించే కానీ, కాంగ్రెస్ చేయాల్సినటువంటి అభివృద్ధి గురించే కానీ అద్భుతంగా మాట్లాడాడు. తలసరి ఆదాయంలో నెంబర్ 1 ఉన్న తెలంగాణ పాపిస్టి చాతగాని రేవంత్ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక 6వ స్థానానికి ఎందుకు పడిపోయిందో చెప్పమను. ఇది కదా తెలంగాణ సమాజానికి కావాల్సిన చైతన్యం.